నేను మీ రెడ్డిపాటి ప్రేమ్ కుమార్, మాదిగ మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్. ఏం జోషి, ఏంటి సంగతులు? బంద్ అన్నారు, భారత్ బంద్ అన్నారు, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? ఏముందన్నా, అన్ని బాగా తిరుగుతున్నాయి. ఏ ఆటోలు ఇవన్నీ తిరుగుతున్నాయి. నేను ఇందాక ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా అన్ని బాగానే తిరుగుతున్నాయి. మరి నాకు ఎక్కడ ఏందో అబద్ధం ఆడతావు ఏందా నువ్వు? ఆటోలు ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి, షాపులు మూసేశారు, ఎంత పెద్దగా బంద్ ప్రభావితం జరుగుతా ఉంటే నువ్వేంటే అబద్ధాలు మాట మాకు తప్పది. అబద్ధం మాట ఆడపడలో పడతారు. మీరు చెబుతున్నారు మరి బంద్ అని, నేనైతే నమ్మట్లా. చూస్తావా? చూపించండి. చూపించా, చెప్పా. ఏందాయా? ఒక్క బండి బయటకు వచ్చిందా? ఒక ట్రాక్టర్ బయటకు వచ్చిందా? ఆటో బయటకు వచ్చిందా? అసలు బస్సు బయటకు వచ్చిందా? ఎడిటింగ్ చేసి మాయ మాట చెప్పాకండి. ఊరుకో, తప్పది చెప్పకూడదు. ఎడిటింగ్ చేసి మీ అందరూ అవన్నీ బొమ్మలు చెడ పెట్టేసి ఎడిటింగ్ లో మీరు తప్పు చూసి అబద్ధం ఆడుతున్నావు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. చూశారుగా, భారత్ బంద్ వర్గీకరణ వ్యతిరేకంగా ప్రజలందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మా సోదరులు అనుకున్నారు. కానీ ఏది న్యాయమో ఏది అన్యాయమో ప్రజలందరూ తెలుసు. వర్గీకరణ అయితే మాదిగల భవిష్యత్తు బాగుంటుంది. 30 ఏళ్ళుగా మాదిగలంతా వెనకబడ్డారు. ఇప్పటికైనా మాదిగకి మంచి జరుగుతుంది చాలా మంది అనుకుంటా ఉన్నారు. దయచేసి మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా కలిసిమెలిసి రండి, మాకు కలిసిమెలిసి ఉందాం. దయచేసి తప్పుగా అనుకోవద్దు ఈ వీడియో చేసినందుకు. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇతరులు మన గురించి తప్పుగా అనుకుంటే నేను తట్టుకోలేనందుకు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి క్షమించండి. జై హింద్, జై భారత్, జై మాదిగ.